హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ సండే రోజు లుల్లుమాల్కి వెళ్ళామన్నమాట. వెళ్ళడమే 3కి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. అక్కడికి వెళ్ళేసరికి 4:30 అలా అయ్యింది. ఉదయం నుంచి పిల్లలు అయితే బయట కొంచెం ఆడుతుండ్రి. వాళ్ళు బయటికి రావడం ఇష్టం ఉందో లేదా అనేసి వాళ్ళ డాడీ అయితే వద్దని చెప్పాడనమాట బయటికి. తర్వాత వచ్చి బయటికి లుల్లుమాల్ వెళ్దామని చెప్పి పిల్లలు అడిగేసరికి 3కి అలా తీసుకొచ్చాడు బయటికి. మేము హైదరాబాద్ లులుమాల్కి వెళ్ళేసరికి 4:30 అలా అయ్యింది. ఆ టైంలో అంతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో అంతా గ్రాసరీస్ అలాగే ఉంటాయి కదా, అవన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. కింద తీసుకొని ఒక కౌంటర్లో పెట్టేసి ఇక్కడ పైకి 4th ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ పిల్లలకి KFC కావాలంటే అక్కడ మేము ఆర్డర్ అయితే పెట్టాము. ఒక టోకన్ నెంబర్ ఇచ్చారనమాట. ఆ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు పిలుస్తారు కదా, అప్పుడు వెళ్ళి తీసుకొద్దామనేసి అలాగే కూర్చున్నాము. ఇంకా ఫైనల్గా వచ్చేసినాయి. పోయి తీసుకొచ్చిండనమాట. 4 పిజ్జాలు అయితే, పిజ్జా కాదు బర్గర్, 4 బర్గర్లు అయితే ఆర్డర్ పెట్టిండు. తర్వాత KFC బకెట్ అనమాట. 2 చాక్లెట్ హాట్ కేక్లా ఉంది, అది ఒకటి. అవి ఒక 2 బాక్స్ కాంప్లిమెంటరీగా ఇచ్చారనమాట. అవి ఈ బర్గర్ కూడా చికెన్ బర్గర్ అనమాట. పక్కన మెక్డొనాల్డ్స్ ఇంకా రకరకాల అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు వెళ్ళట్లేదు, తీసుకెళ్ళట్లేదు. KFC దగ్గరనే చాలామంది ఉన్నారనమాట. ఇంటి దగ్గర నుంచే పిల్లలు KFC కావాలని చెప్పేసి ఎప్పుడు ఇప్పించలేదు KFC అని చెప్పేసి స్పెషల్గా వెళ్ళిందే దానికోసం తీసుకెళ్ళిండు. ఇంకా మా పెద్దోడికి ఏమన్నా డ్రెస్సులు తీసుకుందామని చెప్పి వెళ్తే అక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా లులుమాల్లోనే, అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే సరిగ్గా దొరకలేదన్నమాట. ఇంకా బయట ఎక్కడైనా తీసుకుందామని చెప్పేసి అక్కడైతే డ్రెస్సెస్ తీసుకోలేదు. అయినా చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట. సండే కాబట్టి మొత్తము ఎక్కువ నడవడానికి కూడా ప్లేస్ లేనంతగా ఉంది. కొంచెం కొంచెం ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. అక్కడ ఈ ఫ్రూట్స్ వచ్చేసి అవి డేట్స్ అనమాట, కానీ పచ్చి డేట్స్. తర్వాత ఇవి ఫిగ్ అంటారుగా, ఫిగ్ ఫ్రూట్స్. ఇవి బాయిల్ చేసి పైన పీల్ తీసేసి తినాలి. మనము ఎండిపోయిన తర్వాత అంజూర్ అంటారు కదా, అంజూర్ ఫ్రూట్ అనమాట. అది పచ్చిగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. తర్వాత ఇవి ఆరెంజెస్ అనమాట. ఇవి లోపల సీడ్స్ అనేవి ఉండవు. మనము ఇక్కడ లోకల్లో తీసుకొచ్చేటివి అన్నీ లోపల సీడ్స్ ఉంటాయి కదా, వీటికి సీడ్స్ ఉండవు అనమాట. అక్కడ లులుమాల్ వెళ్ళినప్పుడే తీసుకొచ్చేస్తుంటాం అక్కడ నుంచి. దాదాపు ఒక 2 kgs కన్నా ఎక్కువనే ఉండొచ్చు. మా పెద్దోడు ఎక్కువ తింటాడు అనమాట ఇవి ఆరెంజెస్, అందుకని కొంచెం ఎక్కువగా ఆరెంజెస్ తీసుకున్నాము. ఈ ఆరెంజెస్ వచ్చేసి కేజీ 249 రూపీస్ ఏమో ఉంది. మేము వచ్చేసి 1500 గ్రామ్స్ అయితే ఉండే అనమాట. కేజీ కన్నా ఎక్కువనే కాబట్టి 378 రూపీస్ అయితే పడింది. ఇక్కడ చూడండి పైన కనిపిస్తుంది కదా, కేజీ 249 రూపీస్. వెయిట్ వచ్చేసి 1.5 గ్రామ్స్ అనమాట. 1.5 కేజీ ఉన్నాయి. ఇంకా దీనిలో తర్వాత పొమగ్రనేట్ ఏమో తీసుకొచ్చినాం అనమాట. అవి కూడా 309 రూపీస్ అయితే పడినాయి. పొమగ్రనేట్ వెయిట్ వచ్చేసి 1100 గ్రామ్స్ అనమాట. 5 గ్రామ్స్ తక్కువ, 1200 గ్రామ్స్ అయితే ఉన్నాయి. 1200 గ్రామ్స్కి ఒక 5 ఫ్రూట్స్ ఏమో వచ్చినాయి. అవి లోపల సైడ్ అయితే రెడ్గా ఉన్నాయన్నమాట. మనం నార్మల్గా ఇక్కడ లోకల్లో కొంటే పైననేమో రెడ్ కలర్లో ఉంటాయి, లోపల సీడ్స్ చూస్తేనేమో చాలా వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. అందుకోసం అయితే ఎలాగో వెళ్ళాం కదా అని అక్కడి నుంచి తీసుకొచ్చాము. తర్వాత పూల్ మకానా అనమాట. ఇది 445 రూపీస్ అనమాట. ఓన్లీ 270 గ్రామ్స్ అంటే పావు కేజీ పూల్ మకానాకి 445 రూపీస్ పడింది. ఇక్కడ రేట్ కనిపిస్తుంది కదా, కేజీ వచ్చేసి 1650 రూపీస్ ఉందన్నమాట కేజీ మకానాకి. ఇవి చాలా కాస్ట్లీ. మేము ఇవన్నీ ఒకే రోజు ఫ్రై చేసినా సరే పిల్లలు ఒకే రోజు తినేస్తుంటారు. డైలీ కొన్ని బాక్స్లో పెడదామంటే అసలు ఉండరనమాట. అవి అయిపోయే వరకు వాటిని తింటూనే ఉంటారు. ఇంకా ఇవి బటర్ చెక్కీ అనమాట. పిల్లలు మా చిన్నోడు తీసుకొచ్చింది. ఇవి 2 ప్యాకెట్స్ అయితే 26 రూపీస్ ఒకటి. 2 అయితే తీసుకున్నారు, 26.50 పైసా. తర్వాత వీళ్ళ ఇద్దరికి 2 స్కెచ్ పెన్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. అక్కడైతే కొంచెం మాకు ఇక్కడ పడినంత రేట్లే ఉంటాయి కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఇంకా తీసుకుంటూనే ఉంటారనమాట పిల్లలు. తర్వాత ఇది కేక్ అనమాట. అన్ని ఫ్రూట్స్ కింద పెట్టేసేసరికి అంత నలిగిపోయింది. 90 రూపీస్ ఇది. ఏమంటారు దాన్ని, వెనిలా కేక్, ఫ్రూట్ కేక్ అనమాట. ఇంకొకటి చాక్లెట్ కేక్ కూడా తీసుకున్నారు. ఇంకా స్నికర్స్ చాక్లెట్స్. తర్వాత ఒక
నెయ్యి డబ్బా అయితే తీసుకున్నాం అనమాట. ప్యూర్ గీ నెయ్యి అనమాట, కౌ నెయ్యి ఇది. ఎందుకంటే పిల్లలకు అన్నంలో వేయడానికి ఆర్గానిక్ అనమాట, ప్యూర్ ఆర్గానిక్. దానికి సర్టిఫై కూడా చేసిర్రు, అందుకనే ట్యాగ్ ఉందన్నమాట. అక్కడ ఉన్న అన్నిట్లో ఇదే ఆర్గానిక్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు, సర్టిఫైడ్ అని. మనకు ట్యాగ్ కూడా కనిపిస్తుంది కదా. 699 రూపీస్ ఏమో ఉంది. దీని కాస్ట్ వచ్చేసి ఆర్గానిక్ కౌ గీ అని ఉంది. ఐఎస్ఐ ఏదో దాంతో బ్రాండ్ సర్టిఫైడ్ చేసిరంట ఇది, అందుకని ఆ ట్యాగ్ కూడా ఇచ్చారు. 799 రూపీస్. తర్వాత ఇంకా చెప్పాను కదా చాక్లెట్ కేక్ అని 145 రూపీస్ అనమాట ఇది. అక్కడంతా ఇలా ప్యాక్ చేసే పెట్టారనమాట. మనం ఏవి కావాలనుకుంటే అవి తీసేసుకోవచ్చు. తర్వాత 2 మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చినాము. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేసి ఇస్తుంటాను అనమాట, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేయడానికి. తర్వాత ఇవి పొటాటో చిప్సే, ఇలా పుదీనా పొటాటో చిప్స్ అంట. ఇవి కూడా ఇదే విధంగా ప్యాక్ చేసి ఉన్నాయి. 95 రూపీస్. ఇవి కూడా తీసుకొచ్చుకున్నారు. తర్వాత ఇంకొక మ్యాగీ ప్యాకెట్. ఇంకా వదిలేస్తే ఇంకా చాలా తీసుకునేవాళ్ళు, కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. నేను మా 2 పిల్లలు వెళ్ళి వాళ్ళ తీసుకున్నాము. వాళ్ళ డాడీ వచ్చేసి ఆ టైంలో లేడనమాట. కింద పార్కింగ్ సెల్లార్లో కార్ అయితే ఛార్జింగ్ పెడుతుండే. ఇదేమో పరోటా ప్యాకెట్ అనమాట. మా చిన్నోడు కావాలని చెప్పి తీసుకున్నాడు. 17th మంత్ 7th తారీఖు వరకు ఉంది ఎక్స్పైరీ. ఇదేమో జిమ్ జామ్ అనమాట. వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళ ఏమంటారు, వాళ్ళ దాంట్లో వేసుకొని వెళ్తుంటే వాళ్ళని అడిగి మరి ఎక్కడుందో ప్లేస్ కనుక్కొని మరి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఇక్కడ సైడ్ దొరకదంట, అందుకని వాళ్ళని అడిగి వెళ్ళి తీసుకొని వచ్చిండ్రు. తర్వాత ఇది అవకాడో ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ మీకు లోకల్లో అయితేనేమో ఒకటి 100 రూపీస్ చెప్పారు. అక్కడ వెళ్ళినప్పుడు చాలా ఉంటాయి కదా, మాకు ఫస్ట్ టైం అనమాట అవకాడో ఫ్రూట్ తీసుకోవడము. ఎలాంటివి తీసుకోవాలనేది తెలియదు, అందుకని కొంచెం ఇక్కడ బ్లాక్ అయిపోయినాయి కదా అవి తీసుకొచ్చాము. అవి పూర్తిగా పండిపోయినాయి అంట. గ్రీన్గా ఉన్నవి తీసుకొస్తేనేమో ఒక 3 days వరకు ఈ విధంగా పండిపోతాయంట. ఆ విషయం తెలియదు కదా, అందుకని ఇంకా ఆల్రెడీ పండిపోయినవే తీసుకొచ్చినాము. నేను ఫస్ట్ 5 తీసుకుంటే తర్వాత మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ 5 తీసుకొచ్చిండు అనమాట. టేస్ట్ వచ్చేసి ఇంకా చెక్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఇస్తున్న టైంకి టేస్ట్ అయితే చూసామన్నమాట. అసలు ఏం టేస్ట్ ఉండదు. ఒక పులుపు, కారం, ఉప్పు అనేది ఏమి ఉండదు అనమాట. ఓన్లీ చప్పగా ఉంటుంది. పిల్లలకు బాక్స్లో పెడితే కూడా రిటర్న్ తీసుకొచ్చారు అలాగే తినకుండా. మేము కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఒకటి 80 రూపీస్ పడింది అనమాట లుల్లు మాల్లో అయితే. ఇక్కడ బయట అయితే 100 రూపీస్ పడుతుంది, అక్కడనేమో 80 రూపీస్ పడింది. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి దాన్ని స్మూతీలాగా హనీ వేసి స్మూతీలాగా తయారు చేసి తాగామన్నమాట. ఇంకా 8 ఫ్రూట్స్ అలాగే ఉన్నాయి. డైలీ కూడా తాగొద్దంట, వారానికి ఒక 4 అయితే తీసుకోవాలంట. అందుకోసం అయితే డే బై డే చేద్దామని చెప్పేసి అలాగే ఉంచానమాట. ఒక 2 అయితే అయిపోయినాయి, ఇంకా 8 ఉన్నాయి. ఇంకా అక్కడే బాస్మతి రైస్ అనమాట. ఇవి ప్యాకెట్ ఏమంటారు, ఎవరెస్ట్ అవన్నీ బ్రాండెడ్ అయితేనేమో చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, రైస్ కొంచెమే ఉంటాయి. ఇవి కూడా వాటిలాగానే అవుతుంది అనమాట రైస్. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చి ఇవే వాడుతున్నాము, అందుకే వెళ్ళాము కదా అని చెప్పేసి ఇవి కూడా తీసుకొని వచ్చినాము. బాస్మతి రైస్ 1 kg పైనే ఉన్నాయన్నమాట. 216 రూపీస్ ఏమో పడినాయి అవి. నార్మల్ క్వాలిటీ రైస్ అయితే 90 రూపీస్ కేజీ కూడా ఉన్నాయి అక్కడ, కానీ ఇవి కొంచెం ఎక్కువ రేట్వి తీసుకొచ్చినట్టున్నాడు. 120 వరకు కూడా ఉన్నాయి క్వాలిటీ బట్టి. ఇవి వచ్చి కిండర్ జాయ్ ఏవో చాక్లెట్స్ తెచ్చుకున్నారు పిల్లలు. దీని తర్వాత నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అయితే యాడ్ చేశానమాట. ఇందులో కొంచెం ఒక 8 minutes డ్యూరేషన్ వచ్చింది, అందుకోసం అయితే ఇంకా నెక్స్ట్ డే కూడా యాడ్ చేశాను. ఇక్కడ బయట ముగ్గు అయితే వేసేసానమాట. పాలు కూడా వచ్చి పోసి వెళ్ళారు. ఇంకా ముగ్గు అయితే వేసేసాను ఇంటి ముందర. పిల్లలు కూడా రెడీ అయ్యి కూర్చున్నారనమాట. ఆల్రెడీ నిన్నటి పాలు ఉన్నాయి కదా, వాటిని టీ అయితే పెట్టేసిన. పిల్లలు అయితే రెడీ అయ్యి కూర్చున్నారు. మా చిన్నోడేమో మ్యాగీ తింటున్నాడు అనమాట. మా పెద్దోడు ఆల్రెడీ తినేసిండు. బండి కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఇప్పుడు వచ్చేది. చాలా నిదానంగా రెడీ అవుతారనమాట, అందుకని కొంచెం తొందరగా లేపుతా. తొందరగా అంటే ఒక 7కి లేపుతాను అనమాట ఇద్దరిని. ఒక 8:10 8:15 వరకు బండి అయితే వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళకు తినడానికి మ్యాగీ అయితే చేసా. ఇంకా బాక్స్లో పెట్టడానికి పులిహోర చేశాను అనమాట. మా చిన్నోడితో అన్నీ కష్టాలే అనమాట. ఈ కర్రీ వద్దు, ఆ కర్రీ వద్దు అంటాడు. గోకరకాయ వద్దని చెప్తాడనమాట. గోకరకాయ అలాగే వంకాయ వద్దని, పప్పు తినడు. ఇంకా టమాటా చట్నీ, టమాటా చారు కావాలంటాడు. ఇలా పులిహోర, ఎగ్ ఫ్రై ఇలాంటివి కావాలంటాడు అనమాట.
మా పెద్దోడేమో ఏదైనా తినేస్తాడు. కాబట్టి ఈరోజు పులిహోర పెట్టిన, అలాగే మ్యాగీ చేసి స్నాక్స్ కోసమని 2 దానిలో మ్యాగీ, అలాగే పూల్ మకానే చేశాను కదా అది, అలాగే చాక్లెట్ కేక్, ఒక 2 బాక్సులలో పెరుగు అనమాట. పెరుగు ఆ పులిహోరలో తినడానికి రాదు కాబట్టి మజ్జిగ చేస్తే మజ్జిగ తాగుతామని చెప్తే అందులో కొంచెం ఉప్పేసి కొంచెం వాటర్ వేసి కలిపాను అనమాట. ఈరోజు బాక్స్ వచ్చేసి ఇది వీళ్ళకు. పెద్దోడితో ఎలాంటి టెన్షన్ ఉండదన్నమాట. ఏ కర్రీ చేసినా తినేసి వస్తాడు. కానీ మా చిన్నోడే వాడికి నచ్చని కర్రీస్ ఏమైనా ఉంటే ఇంకా బాక్స్ అలాగే పెట్టుకొని తీసుకొస్తాడనమాట. అందుకని వాడి కోసమే మెయిన్గా ఈ పులిహోర అయితే చేసిన ఈరోజు. వెజిటేబుల్స్ తీసుకొచ్చినవన్నీ అలాగే ఉండిపోతాయి. అన్నీ ఏది చూసినా అదొద్దు ఇదొద్దు అంటుంటాడనమాట. అందుకని డైలీ నాన్ వెజ్, డైలీ ఎగ్గు చేయాలన్నా బాగోదు. స్కూల్లో పిల్లలు వీళ్ళు తీసుకెళ్తే మిగతా పిల్లలు కూడా చూసి అదే కావాలనిపిస్తుంది కదా వాళ్ళకు. అందుకని స్కూళ్ళల్లో అలో చేయరనమాట. ఇంకా వీళ్ళది కొత్త స్కూల్ కాబట్టి స్కూల్ నుంచి అయితే ఇంకా మాకు చెప్పలేదు నాన్ వెజ్ పెట్టొద్దని చెప్పేసి. ఇంతకుముందు పాత స్కూళ్ళల్లో అయితే నాన్ వెజ్ ఏమైనా చేస్తే పంపించొద్దని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మిగతా పిల్లలకు కూడా తినాలనిపిస్తుందని అలా చెప్పేవాళ్ళు అనమాట. బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నా. అదొకటి స్కూల్ డ్రెస్ వచ్చేసి ఒకటేమో క్రీమ్ వైట్ ఉంది, ఇంకొకటేమో ప్యూర్ వైట్ ఉందన్నమాట. ఇంకా డైలీ ఆ డ్రెస్ పైన ఏదో ఒకటి వేసుకొని వస్తున్నారు. నిన్నైతే మా పెద్దోడు ప్యాంట్ పైన మొత్తం వేరే బాబుది అంత పప్పు పడిందనమాట. కర్రీ మొత్తం పడితే నైట్ అంతా చాలా కష్టపడి వదిలించేసాను అనమాట. అది పిల్లలకు వైట్ కలర్ డ్రెస్సులు అయితే అసలే ఉంచొద్దు, వీళ్ళు సరిగ్గా పెట్టుకోరు. ఈరోజు వచ్చేసి స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. అందుకని ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకుంటారు. ఇంకా షూ వేసుకోమని చెప్పేసి చెప్పులు వేసుకొని వెళ్తారనమాట. ఈరోజు సాక్సెస్ అన్నీ ఉతికాను అనమాట. అందుకని ఇంకా అవన్నీ వర్షం ఫుల్గా పడుతుంది బయట. ఒక 2 days అవుతుంది, ఎండ అనేది లేదనమాట. అవి ఆరలేదు. అందుకని ఈరోజు ఎలాగో స్పోర్ట్స్ డేనే కాబట్టి చెప్పులు అయితే వేసుకొని వెళ్తామని చెప్పారు. ఇంకా ఈ మ్యాగీ పెట్టాము కాబట్టి ఒక ఫోర్క్ స్పూన్ అయితే పెట్టినాము. ఒకటేమో నార్మల్ స్పూను. మా చిన్నోడైతే ఇంకా ఈ బాక్స్ కూడా మర్చిపోయి వస్తాడనమాట. నిన్ననే బాక్స్ వాళ్ళ బండిలోనే మర్చిపోయి వచ్చారనమాట, స్కూల్ బండిలోనే. మళ్ళీ ఉదయాన్నే తొందరగా వచ్చింది బండి. ఒక 10 నిమిషాలు బయట అలాగే వెయిట్ చేస్తే నేను తొందరగా వెళ్ళి బాక్స్ క్లీన్ చేసి మళ్ళీ బాక్స్ పెట్టించానమాట. టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది. వాళ్ళ బ్యాగులు కూడా పక్కన పెట్టించాను అనమాట. ఇంకా మా చిన్నోడేమో పాలు తాగేసిండు, అలాగే మ్యాగీ తిన్నాడు. మా పెద్దోడేమో ఓన్లీ మ్యాగీ తిన్నాడు అనమాట. ఇప్పుడు 8:15కి అలా వెళ్తే స్కూల్కి వెళ్ళే వరకు 9 అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు 5:30 నుంచి 5:45 మధ్యలో వచ్చేస్తారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.